స్వామివారికి కుల మత జాతి వివక్షలు లేవు. మానవులంతా వారి సంతానమే. కేవలం స్వామివారు చూసేది భక్తి విశ్వాసాలను మాత్రమే. ఒకరోజు స్వామివారు ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. వారితో పాటు ఒక హిందూ వ్యక్తి కూడా ఉంటాడు. ఆ కుటుంబంలోని బాలుడు అతని ఇద్దరు స్నేహితులు మక్కా తీర్థయాత్రకు వెళుతుండగా తాను వెళతానని అడుగుతాడు. అయితే పాపం అతని తల్లిదండ్రులకు అతడిని పంపే ఆర్థిక స్తోమత లేకపోవడంతో బాధపడుతూ వీలు కాదని చెప్తారు. కుమారునికి కాస్త ఊరట కలుగుతుందని భావించి వారు బాలుడితో కలిసి పుట్టపర్తికి స్వామి దర్శనార్థం వస్తారు. బాబా ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ గదిలో ప్రారంభంలోనే ఆ బాలునితోటి స్వామివారు, నీవు మక్కాకు వెళ్ళాలి అనుకుంటున్నావా అని అడుగుతారు. ఆ బాలుడు కన్నీరు పెట్టుకుంటూ అవునంటాడు. ఆ తర్వాత బాబావారు కొద్దిసేపు వారందరితో మాట్లాడతారు. ఆ బాలుడు ఏడుస్తూనే ఉంటాడు. బాబావారు మరలా అతడి వైపు తిరిగి, నువ్వు నిజంగా మక్కాకి వెళ్ళాలనుకుంటున్నావా అంటారు. ఆ బాలుడు అవును స్వామి అంటాడు. అప్పుడు స్వామివారు తమ హస్తాలతో ఇంటర్వ్యూ గోడ మీద తడతారు. గోడ అదృశ్యమైపోతుంది. దాని స్థానంలో సౌదీ అరేబియాలోని ఒక వీధి దృశ్యం కనిపిస్తుంది. స్వామివారు, చూడు, నీ స్నేహితులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. నీవు ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తావా? నీకు అరగంట సమయం ఇస్తాను అంటారు. ఆ బాలుడు నడిచి వీధిలోకి వెళ్ళి తన స్నేహితులతో నడుస్తూ పోవడం అతడి తల్లిదండ్రులు చూస్తారు. స్వామివారి మహిమను విని ఉన్నందున వారేమీ భయపడరు. తిరిగి గోడ కనిపిస్తుంది. బాబా ఆశ్చర్యపోతున్న అతని తల్లిదండ్రులతోటి అర్ధగంట సేపు మాట్లాడతారు. ఆ పైన మళ్ళీ గోడను తడతారు. మరలా వీధి దృశ్యం కనిపిస్తుంది. ఆ బాలుడు మక్కా నుండి తాను కొని తెచ్చుకున్న సావనీర్లను పట్టుకొని గర్వంగా ఇంటర్వ్యూ గదిలోకి నడిచి వచ్చేస్తాడు. తిరిగి గోడ కనిపిస్తుంది. తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. స్వామి వారందరినీ ఆశీర్వదించి పంపిస్తారు. వారు వారి స్వగ్రామానికి వచ్చేస్తారు. 1 నెల తర్వాత ఆ బాలుని స్నేహితులు వీరింటికి వస్తారు. అప్పుడు ఆ బాలుని తల్లిదండ్రులు ఆ స్నేహితులను అడుగుతారు, మా బాబు మీ ఇద్దరితో ఎంతకాలం ఉన్నాడు అని. బాలుడి కథనాన్ని ధృవీకరిస్తూ అతడి స్నేహితులు 2 వారాలు అని సమాధానం చెప్తారు. అంటే బాబా వారిచ్చిన అర్ధగంట కాలం మక్కాలో 2 వారాలుగా బాలుడు అతడి తల్లిదండ్రులతో కలిసి మక్కా అంతా తిరిగి చూసి సావనీర్లు కనుక్కొని తిరిగి వచ్చాడన్నమాట. స్వామి తలుచుకుంటే ఎవరిని ఎక్కడికైనా పంపగలరు. కాలపురుషులు కదా, కాలాన్ని ఎలాగైనా మార్చగలరు. అంతా స్వామివారి అనుగ్రహం. జై సాయిరాం.